పరీక్షలను We want justice. We want justice. 49 సంవత్సరాల పయ్యో పరిమితిని 49 సంవత్సరాల పయ్యో పరిమితిని పరిష్కరించాలి. డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు వెంటనే కనీసం 90 రోజుల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఈరోజు కర్నూలులోన నిరసన తెలియజేశాము. ప్రధానంగా డిఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు 9 రకాల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నది ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి, అలాగే పరీక్షకు చదువుకోవడానికి సమయం పెంచాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరికీ గతంలో 40% మార్కులు వచ్చినా కూడా ఇంటర్ డిగ్రీలో వాళ్ళందరినీ టెట్ చదవనిచ్చారు, బీఈడి చదవనిచ్చారు. అట్లాగే టెట్లోన వాళ్ళు క్వాలిఫై అయ్యారు, టాప్ మంచి ర్యాంకులు కూడా తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు డిఎస్సీలోన మీరు అనర్హులు 45% ఉండాలి అంటున్నారు. అట్లాగే ఓపెన్ అభ్యర్థులకు కూడా 50% మార్కులు ఉండాలి అనేసి అంటున్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. ఇదే కాదు, బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కటి కూడా మెన్షన్ చేయలేదు. గతంలో 6,000 ఉద్యోగాలు ఉన్నప్పుడే బ్యాక్లాగ్ పోస్టులు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి డమ్ముకు సంబంధించినటువంటి పోస్టులను కూడా గతంలోనే అవన్నీ కూడా డిఎస్సీలోనే వచ్చాయి. కానీ ఇప్పుడున్న డిఎస్సీలోనే అవి రాలేదు. కాబట్టి ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వీటికి తోడు ఒకే సమయంలోనే జూన్ 6వ తేదీ మొదలై జూలై 6వ తేదీ డిఎస్సీ ముగుస్తుందని చెప్పి షెడ్యూల్ ప్రకటించారు. ఇదే షెడ్యూల్లోనే జూను 16వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఈరోజు రాష్ట్రంలోన ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరరు, డిగ్రీ లెక్చరరు పోస్టులకు కూడా ఇదే మరి నోటిఫికేషన్లో వాళ్ళు పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఒకే అభ్యర్థి 2 పరీక్షలు రాయాలంటే కూడా ఇది చాలా సమస్యాత్మకంగా వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో డిఎస్సీ అభ్యర్థులవి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే అవన్నీ పరిష్కారం చేయాలి. అవి కనుక పరిష్కారం చేయకపోతే ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా వ్యవహరించి చాలామందిని అనర్హులుగా ప్రకటించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మరి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరఫున కూడా మేము పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒకే జిల్లా ఒకే పేపర్ డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు వెంటనే డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు వెంటనే ఒకే జిల్లా ఒకే పేపర్ ఒకే జిల్లా ఒకే పేపర్ వయోపరిమితి 40 సంవత్సరాలకి విద్యార్హతలు 40%కి విద్యార్హతలు 40%కి We want సమయాన్ని పరీక్ష సమయాన్ని పరీక్ష సమయాన్ని ఒకే సమయంలో ఏపీపీఎస్సీ డిఎస్సీ పరీక్షలను కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు అనేక పోరాటాల తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో అనేక కుంటి సాగులు చూపుతూ అనేక మందిని అనర్హులుగా చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సమయానికి సంబంధించి కేవలం 45 డేస్ మాత్రమే ఈరోజు చదువుకోవడానికి ఇచ్చింది సమయం. వాస్తవానికి దాదాపు 56 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటినీ కనీసం రివిజన్ చేసుకున్నా కనీసం టైం అవసరం ఉంటుంది. కాబట్టి మేము డివైఎఫ్ఐ అడుగుతున్నా కనీసం 90 రోజులైనా వీళ్ళు చదువుకోవడానికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. అట్లే వయోపరిమితికి సంబంధించి 2018లో ఏదైతే 44 ఉందో అదే మళ్ళీ కొనసాగించి దానికి ఇంకా 6 నెలలు తగ్గించారు. ఇది అన్యాయం. ఇప్పటికే చాలామంది అనర్హులు అయిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలంటే తప్పనిసరిగా కనీసం 47కి వయో పరిమితి ఇచ్చి వాళ్ళందరికీ కూడా డిఎస్సీ రాసుకోవడానికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది మేము అడుగుతున్నాం. అట్లే జిల్లా అంతటి కూడా ఒకే పేపర్ పెట్టడం ద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు. అందుకని జిల్లా అంతా కూడా ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఒక విధానాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి, నిరుద్యోగులకు రకంగా న్యాయం చేయాలంటే మేము డివైఎఫ్ఐగా అడుగుతున్నాం. అలాగే బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన పోస్టులు ఎక్కడ లేవు. అందుకని వాళ్ళ పోస్టులు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వేలాది సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. గతంలో చెప్పిన లెక్కల్లో ఉన్నాయి, కానీ వెరసి ఈరోజు చూస్తే ఈ లెక్కలు ఎక్కడ కూడా లేవు. ఇది ఒక సమస్యగా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఈరోజు క్వాలిఫై ఆ రోజు వాళ్ళు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, బీఈడీ ఆఖరికి టెట్ కూడా రాశారు. టెట్ రాసినప్పుడు 40% ఎలిజిబుల్ అయినప్పుడు ఇప్పుడు 45, 50 అని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలను అనర్హులుగా ప్రకటించే కార్యక్రమానికి ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్యాయం. అందరికీ అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా కనీసం గతంలో పెట్టిన 40% ఏదైతే అర్హత ఉందో దాని ఆధారంగా అందరినీ కూడా డిఎస్సికి ఎలిజిబుల్ చేయాలనేటువంటిది మా డిమాండ్. ఈరోజు కర్నూలులో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్ల మీద తక్షణం స్పందించి నిరుద్యోగులకు ఉన్నటువంటి అనుమానాల మీద, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.